అందరికీ నమస్కారం. ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. మన ఛానల్ డైలీ ఖమ్మం మార్కెట్ అలాగే పండ్ల మీద సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. రైతులందరూ కూడా విపరీతమైనటువంటి ఫోన్లు చేస్తారు. ఎందుకంటే మార్కెట్ జూన్లో ఓపెన్ అయింది. దాదాపుగా జూన్ ఇప్పుడు మనం జూలైకి రావడం జరిగింది. 40 రోజుల మార్కెట్ అయితే ఓపెన్ అయ్యి చూసుకున్నట్లయితే ఒక తేజ తప్ప అన్ని రకాలు కూడా గిరాకీగా కొనసాగడం జరుగుతుంది. తేజ ఒకటే స్టడీగా కొనసాగుతుంది. రైతులందరూ అడుగుతున్నారు, అన్న మార్కెట్ పెరుగుతూ తగ్గుతా, మరి డ్యాములకు వాటర్ వస్తే పరిస్థితి ఏంటిది, అలాగే చైనా వాళ్ళు ఏ విధంగా ఉంది, ఆర్డర్ల పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇతర రాష్ట్రాల పంటల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, మార్కెట్ మీద ఎంత ఎఫెక్ట్ చూపిస్తుంది, మార్కెట్ సంబంధించి అలాగే ఇప్పుడున్నటువంటి సీడ్ సేల్ ఎంతవరకు అయింది, నర్సరీలో సాగు ఎంతవరకు అవడం జరుగుతుంది, దీని ఇంపాక్ట్ ఎంతవరకు పడడం జరుగుతుంది, ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. ప్రధానంగా ముందుగా చూసుకున్నట్టయితే స్టాకులకు సంబంధించి మనం చూసుకున్నట్టయితే ఖమ్మం అలాగే మనకి వరంగల్ కానీ గుంటూరు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కర్ణాటక సంబంధించి మొత్తం కూడా స్టాకులు చూసుకున్నట్టయితే మనకి కోటి చిల్లర అయితే ఉండడం జరిగింది. 1 నుంచి 1,05,00,000 వరకు అయితే ఉండడం జరుగుతుంది. సో ఇందులో వచ్చేసి మనకి చూసుకున్నట్లయితే ఒక 30% వరకు అయితే తేజాలు ఉండే అవకాశం అయితే ఉంది. 30 లక్షల చిల్లర అయితే మరి చూసుకున్నట్లయితే అన్న మరి పరిస్థితి ఏంటిది, మరి మార్కెట్ పెరుగుతూ తగ్గుతూ చూసుకున్నట్లయితే సో ఉన్నటువంటి కోల్డ్ స్టోరేజ్లో సరుకులు మొత్తం బిఎఫ్లు సిఎఫ్లు అలాగే ఈ సంవత్సరం క్వాలిటీ చాలా తక్కువ ఉన్నాయండి. మార్కెట్ చూసి 2023, 24, 25 సరుకులు కూడా ఏసీలు ఉన్నాయి. అన్నీ కూడా రైతులు కొన్ని వరకు తీసి అమ్ముకోవడం జరుగుతుంది. అయితే మరి ఉన్నటువంటి ప్రకారం చూసుకుంటే సరుకు అయితే తక్కువగా ఉండడం జరుగుతుంది. ఇప్పుడు సూపర్ ఎల్నివో కొనసాగడం ద్వారా ఉన్నటువంటి వర్షాలు అయితే ఎక్కడా కూడా పడని పరిస్థితి అయితే ఉంది. ఎగువన కురుస్తున్నటువంటి పశ్చిమ కనుమలు కావచ్చు, ముంబై, పూణే, సోలాపూర్, సూరత్లో ఉన్నటువంటి వర్షాలు కురవడం, గోదావరికి ఇటు కృష్ణా సంబంధించిన డ్యాములకు అయితే వాటర్ వస్తున్న పరిస్థితి అయితే మనం చూడడం జరుగుతుంది. ప్రధానంగా డ్యాముల పరిస్థితి ఏ విధంగా చూసుకున్నాం, ఫస్ట్ వచ్చేసి మనకి కృష్ణానది మీద ఆయకట్టు ఎక్కువగా మిర్చి బిల్ట్ అనేది సాగు చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఆల్మట్టి డ్యామ్ కర్ణాటక సంబంధించి, తర్వాత వచ్చేసి తుంగభద్ర, జూరాల, నారాయణపూర్, తర్వాత మనకి శ్రీశైలం ప్రాజెక్టు, తర్వాత నాగార్జున సాగర్ ప్రాజెక్టు, తర్వాత మనకి పులిచింతల, ఇట్లా ప్రకాశం బ్యారేజ్ నుంచి సముద్రంకి వెళ్ళడం జరుగుతుంది. ప్రధానంగా ఆల్మట్టి డ్యాము 123 టీఎంసీలు ఉంటే ఇప్పుడు 40 టీఎంసీలు పైచిలుగా ఉంది. అలాగే నారాయణపూర్ కానీ జూరాల 14 మనకి 11 టీఎంసీలు ఉంటుంది. ప్రజెంట్ వచ్చి 6 టీఎంసీలు ఉంది. ఇటు మనకి నారాయణపూర్ చూసుకున్నట్టయితే 37 టీఎంసీల వరకు అయితే సామర్థ్యం ఉంది. ఇప్పుడు ప్రధానంగా 10 నుంచి 12 టీఎంసీలు అయితే ఉన్నాయి. ఇక మనకు వచ్చేసి శ్రీశైలం చూసుకున్నట్టయితే టోటల్గా వచ్చేసి మనకి 230 వరకు అయితే ఉన్నాయి. మనకు వచ్చేసి మనకి ఇప్పుడు 40 టీఎంసీల వరకు అయితే ఉంది. మనకి సాగా చూసుకున్నట్లయితే 312 టీఎంసీలు సామర్థ్యం ఉంటే ఇప్పుడు వచ్చేసి మనకి 110 నుంచి 120 మధ్య టీఎంసీ అయితే వాటర్ అంతా మొత్తం డెడ్ స్టోరేజ్లు ఉన్నాయి. కృష్ణా బ్యారేజీలు మొత్తం కూడా అన్ని డ్యాములు కూడా డెడ్ స్టోరేజ్లో కొనసాగడం జరుగుతుంది. బ్యారేజీలు ఈ సంబంధించి అంటే ఎగువన కురుస్తున్న వర్షాలు 1,00,000 క్యూసెక్లు ఆల్మట్టికి వచ్చినా మొన్న 20 టీఎంసీలు ఇప్పుడు 40కి వచ్చింది. సో ప్రధానంగా ఆల్మట్టి నిండే అవకాశం అయితే ఇంకో 10 రోజులు అయితే ఉంటుంది. తర్వాత ఈ నారాయణపూర్ ఇవన్నీ కూడా ప్రాజెక్టులు నిండాలంటే కొంచెం ఎగువన గట్టి వాళ్ళని కురిస్తే, ప్రకృతి అనుకూలిస్తే కురుస్తుంది. ఎందుకంటే ప్రధానంగా వెదర్ ఐఎండీ అంచనా వేస్తుంది ఎల్నివో కొనసాగే అవకాశం అయితే, వర్షాలు అయితే తక్కువ ఉండే అవకాశం అయితే తెలియజేయడం జరుగుతుంది. అన్న మరి డ్యాములకు నీళ్ళు వస్తే మార్కెట్ ఎందుకు తగ్గుతుందని చాలామంది రైతులు అడుగుతారు. ప్రధానంగా డ్యాములు నిండితే మాత్రం మార్కెట్ ఘోరంగా పడిపోయే అవకాశం అయితే ఉంది. అది 15,000కి రావచ్చు, 18,000 మధ్య కొనసాగే అవకాశం అయితే ఉండడం జరుగుతుంది. ఎందుకంటే ప్రధానంగా చూసుకుంటే మార్కెట్ 3 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు మనకి నాగార్జున సాగర్ ఎడవ కాలువ, కుడి కాలువ మీద దాదాపుగా చూసుకున్నట్టయితే 3 లక్షల హెక్టార్ల వరకు అయితే మిర్చి సాగు చేయడం. ప్రధానంగా వీళ్ళందరూ కూడా చాలా వరకు వేయలేదు, కొంతమంది పత్తి వేశారు, అది కూడా చాలా ఘోరంగా ఉంది. కొన్ని ఎండిపోవడం జరుగుతుంది. ఇది అంటే విస్తీర్ణం పెరుగుతుంది కాబట్టి గత సంవత్సరం పరిస్థితి వేరు, మార్కెట్ 13-12 ఉంది. ఈ సంవత్సరం పరిస్థితి వేరు. మనం ఎవరు వద్దన్నా కానీ ఎవరు ఆపినా కానీ రైతులు వేస్తూనే ఉండరు. అది పరిస్థితి. ఇప్పటివరకు సీడ్ సేలు నార్మల్గా గత సంవత్సరం మీద ఒక 10% ఎక్కువగా సాగిన నర్సరీల దగ్గర ఉన్నటువంటి వాళ్ళు కూడా సొంతగా అంటే ఏంటంటే ఒక 2 సంవత్సరాల క్రితం డిమాండ్ వచ్చి ₹2, ₹3 అమ్ముకున్నారు. వాళ్ళు కూడా 10-15 రోజులు ఆగి అంటే జూలై 20 తర్వాత వాళ్ళందరూ కూడా పోసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఎగువన గురిసి వర్షాలు వస్తే, ఎందుకంటే 2009 రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు మనకి సెప్టెంబర్లో వాటర్ రావడం జరిగింది. అప్పుడు కూడా డ్యాములు నిండినాయి. ఆ టైంలో కూడా కరువు కొనసాగింది. తర్వాత ప్రకృతి క్లౌడ్ బరస్ట్ వల్ల వర్షాలు ఎక్కువగా వచ్చాయి. సో ఎందుకంటే ప్రకృతి ఎవరు ఊహించలేరు కాబట్టి వాళ్ళు కూడా సేఫ్ మార్జిన్లో, ఎందుకంటే నర్సరీలో 2 సంవత్సరాల నుంచి దెబ్బతింటున్నారు కాబట్టి ఈ సంవత్సరం వాళ్ళు కూడా ఎక్కువ వేసే అవకాశం అది. అన్ని నర్సరీలు నేను చూస్తున్నట్టు ఫీల్డ్ నర్సరీలు అన్నీ కూడా తెరుచుకోవడం జరిగింది. అందరూ కూడా సాగు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల పరిస్థితులు రెండో ఫ్యాక్టర్ చూసుకుంటే మధ్యప్రదేశ్ ఖర్గోను, ఈ యొక్క జాల్నా చూసుకున్నట్టయితే జల్గాం ప్రాంతాలు, మధ్యప్రదేశ్ ప్రాంతాలలో, మహారాష్ట్ర ప్రాంతాల్లో ఎడ్జ్ టు ఎడ్జ్ బోర్డర్లో ఎక్కువగా కల్టివేషన్ చేశారు. దాదాపుగా నేను అక్కడ ఉన్నటువంటి మాట్లాడినటువంటి వ్యాపారస్తులు, అక్కడ ఉన్నటువంటి రైతులు మాట్లాడితే దాదాపుగా గత సంవత్సరం వేసేదానికి 3 రెట్లు ఎక్కువ వేశారు. అక్కడ 1,00,000 హెక్టార్లు సాగు చేసేటువంటి ఉన్నటువంటి మిర్చి కొంచెం పెరిగిన అవకాశం అయితే ఉంది.
మధ్యప్రదేశ్ తోటలు కూడా మీకు నేను పెట్టడం జరిగింది. దాదాపుగా ఒక 60 రోజుల మొక్కలు ఆ విధంగా అయితే ఉండడం జరిగింది. అక్కడ కూడా మనం చూసుకుంటే సెప్టెంబర్ నుంచి అయితే అరైవల్స్ స్టార్ట్ అయ్యే అవకాశం అయితే చూసుకున్నట్లయితే ప్రజెంట్ పరిస్థితి అంటే కొంచెం పచ్చిమిర్చి కూడా కోసే అవకాశం అయితే ఉంటుంది. బట్ సెప్టెంబర్ నుంచి వచ్చే అరైవల్స్ అక్టోబర్ వరకు మనకు గట్టిగా వచ్చే అవకాశం అయితే ప్రధానంగా చూసుకుంటే ఏసీలో ఉన్నటువంటి స్టాకు, అలాగే మన సీజన్లో కొన్నటువంటి చైనా సరుకు అక్కడ నిల్వ ఉండడం వలన అదొక మేజర్ ఎఫెక్టు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూసుకున్నట్లయితే ఒక్క తేజ తప్ప అన్ని రకాలు బాగానే ఉన్నాయండి. ఎందుకంటే మేజర్ తేజ ఎక్కువ ఎక్స్పోర్ట్ అవుతుంది. ఎందుకంటే లాస్ట్లో విపరీతంగా రైతులు మందులు కొట్టడం చూసుకున్నట్లయితే కొన్ని రకాల మందులన్నీ కూడా స్ప్రే చేసి ఎక్కువ దిగుబడులు లాస్ట్లో చివరిలో ఎక్కువ వచ్చాయి. అంటే అది 10-15 గంటలు మొత్తం 18,000 17,000 రైతులు ఇట్లా కళ్ళలో అడుగుతున్నారని అందరు రైతులు అమ్మారు. అవి మనకి పౌడర్ కంపెనీలు, ఆయిల్ కంపెనీలు ఎక్కువగా వెళ్ళడం, అలాగే ఇప్పుడు మనకి పౌడర్ ఆయిల్ కంపెనీలు రాకపోవడం, ఈ డెలక్స్లకి అలాగే రంగుల కంపెనీలు కూడా కొంచెం దూరంగా ఉండడం వల్ల కొంచెం మార్కెట్ ఈ విధంగా కొనసాగడం జరుగుతుంది. మిగిలిన రకాలు 63, 341, క్లాసిక్, రోమి 26, బుల్లెట్లు, 5531, 2043, సూపర్ 10, నెంబర్ 5 ఎన్ని రకాలు కూడా భారీ మార్కెట్లు మంచిగా ఉండే అవకాశం అయితే ఉంది. కారం కంపెనీలు, పంచర్ కంపెనీలు అన్నీ కూడా కాస్మెటిక్ కంపెనీలు అన్నీ కూడా ఆర్డర్లకు రావడం జరుగుతుంది. కాబట్టి వాటికి మంచి రేట్ వచ్చే అవకాశం ఉంది. మరి తేజ ఏంటంటే అంటే ప్రజెంట్ పరిస్థితి అయితే చైనా ఆర్డర్ కొంచెం తక్కువగా అడగడం జరుగుతుందని వ్యాపారస్తులు మనకి తెలియజేయడం జరుగుతుంది. వాళ్ళు లో ప్రైజెస్లో మనకి తెలియజేయడం జరుగుతుంది. మరి రైతులు అమ్ముకోవాలా లేదా అని చాలామంది రైతులు ఫోన్లు చేస్తున్నారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే డీసీ క్వాలిటీ నుంచి మీడియం బెస్ట్లు, అలాగే చివరి కటింగ్ ఉంటాయి, లాగించుకున్నట్లయితే ఈ రేట్లు కొంచెం బెనిఫిట్ అయ్యాయి. అలాగే డెలక్స్ క్వాలిటీలకి ఇంకా మార్కెట్ లెగవదా అని రైతులు చాలామంది అడుగుతారు. అంటే ప్రధానంగా అయితే సరుకులు తక్కువ ఉన్నాయి. అంటే ప్రతి సంవత్సరం 2 కోట్లు 3 కోట్లు టెక్కీలు సరుకులు ఉంటాయి. బట్ ఈ సంవత్సరం మనకి 1 కోటి వరకు అయితే ఉన్నాయి. ఇందులో తేజాలు కొంచెం, ఎందుకంటే ఆ 3 రాష్ట్రాల మీద ఎక్కువగా పండే పంట ఏదైనా ఉందంటే తేజాలు. అలాగే మనకి ఆ మధ్యప్రదేశ్, మహారాష్ట్ర నుంచి కూడా తేజ ఎక్స్పోర్ట్ వెళ్ళదు, మహీఫల్కట్, మహీదందరు. ఇది కూడా మనకు కొంచెం ఎఫెక్ట్ చూపే అవకాశం అయితే ఉంది. అటు గుజరాత్లో కూడా ఈ సంవత్సరం బ్యాడ్గి వెరైటీలు గట్టిగా సాగు చేసే అవకాశం అయితే ఉంది. ఏదైనా కానీ సూపర్ ఎల్నివో అంటే డ్యాములకు వాటర్ రాకుండా సూపర్ ఎల్నివో ఇంకొక నెల కొనసాగితే ఒక 3 నుంచి 4 వేలు ఈ తేజ రకాలకి కొంచెం వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అదర్ పరిస్థితుల్లో స్టడీగా ఉండే అవకాశం ఉంది. ఆగస్ట్ నుంచి మార్కెట్ అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు ఎట్లా ఉంటుంది అనేది. ఎందుకంటే పెట్టుబడి అవసరాలకి రైతులందరూ అమ్ముకునే పరిస్థితి అండి ఆ టైంలో. రైతులు పంట వేసిన దాకా నిలబెడతారా, తర్వాత ఏం చేస్తారు అనేది కూడా వ్యాపారస్తులకి వాళ్ళకు కూడా తోచని పడింది. ఎందుకంటే లో ప్రైజెస్లో ఆర్డర్లు నుంచి రావడం జరుగుతుంది. ఎందుకంటే గత సంవత్సరం వాడికి 10, 12,000, 13,000కి దొరికిన తేజ ఈ సంవత్సరం 20, 21, 22,000 నడుస్తుంది. కాబట్టి ఎవరికైనా ఆ ప్రైజ్ కొనాలంటే మనసు ఒప్పదు. కాబట్టి ఆ విధంగా అయితే ఆలోచించిన పరిస్థితి అయితే ఉంది. బట్ డిమాండ్ ఉన్నప్పుడు సప్లై అంటే డిమాండ్ ఉన్నప్పుడు సప్లై లేనప్పుడు ఖచ్చితంగా కొనాల్సిన అవసరం అయితే ఏర్పడే అవకాశం అయితే ఉంది. ఈ వీడియో నా ఛాయాశక్తుల మార్కెట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కనుక్కొని ప్రతిదీ తెలుసుకొని ఇవ్వడం జరుగుతుంది. నేను కూడా ఒక చదువుకున్నటువంటి విద్యార్థిని. ఏదో గాలిగా వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని కాదు. ప్రతి ఒక్కరు కూడా గత 6 సంవత్సరాలుగా మన ఛానల్ అయితే మనం ప్రతి ఒక్కరు నెక్ టు నెక్ తెలుసుకొని చేయడం జరుగుతుంది. రైతు సోదరులు గమనించి ఎవరిని ఉద్దేశించి కానీ ఎవరిని ఇబ్బంది పెట్టేటట్లయితే మన యొక్క ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని చెప్పడం. ఎందుకంటే జనవరి నుంచి మనకు వచ్చేసి మే వరకు అయితే 15,000 మార్కెట్ 20,000 రావడానికి గత 5 నెలలు పట్టింది మార్కెట్ అనేది. మనం రైతు సోదరులు గమనించండి. సేల్స్ మార్కెట్లో ఏసీల దగ్గర మార్కెట్ దగ్గర మంచిగా కొంటున్నారు. బిఎఫ్లు, సిఎఫ్లు, మీడియం బెస్ట్ అన్నీ కూడా ఈ ఎల్నివో కొనసాగితే రేట్లు వచ్చే అవకాశం ఉంది. అదర్వైజ్ వర్షాలు డ్యాముల నుంచి ఇట్లా వచ్చే అవకాశం ఉంటే డౌన్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఉంటానండి, బాయ్.